పేరెన్నిక గల పట్టణం విశాఖపట్నం. మరి ఇలాంటి పట్టణంలో ఈ రోజున మరి ఆంధ్ర అండ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ పేరెన్నిక గన్నటువంటి BBN బిహైండ్ బ్యూటీ నేచర్ సంస్థ వారు మరి విశాఖపట్నం ఈ రోజున భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. అలాంటి పట్టణంలో మరి ఈ BBN సంస్థ వారు అలాగే సినిమా బ్యూటీ ఎక్స్పో అలాగే SBMS ఇలా ఎన్నో కార్యక్రమాలు, మల్బామ్ ఫ్యాషన్ అకాడమీ ఇలాంటి ఎన్నో పెడుతూ పేరుని తెచ్చుకున్నటువంటి వారు ఈవేళ విశాఖపట్నం కూడా ఒక గుర్తింపబడి భారతదేశంలోని మహాపట్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్యూటిషియన్ అండ్ మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఈ బ్యూటిషియన్ కానీ మోడలింగ్ లో కానీ తీసుకొచ్చి మరి విశాఖపట్నాన్ని ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడం కోసం మరి BBN సంస్థ మరి విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. మరి ఈ సంస్థ ద్వారా మరి నిందా చెప్పినటువంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. మోడలింగ్ కానివ్వండి, బ్యూటిషియన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటిల్లో పేరుండి కలిగి మరి ఇక్కడ ఈవేళ గత వారం రోజులుగా ఈ కార్యక్రమాలు చేస్తూ మరి జనవరి 25, 26 తేదీల్లో విశాఖపట్నంలో మన పేరుండి కలిగినటువంటి పోర్ట్ స్టేడియం కళావాణిలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ ఉదయం నుంచి ఎంతో మంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు మరి కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి, రాబోయే సంక్రాంతి చక్కగా ఆనందంగా జరుపుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతున్నటువంటి మన విశాఖపట్నంలో వీళ్ళు చేయడం అనేది మన BBN సంస్థ వారు చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి 25, 26 తారీఖుల్లో ఒక మహామేళలాగా నిజంగా పోటీ స్టేడియంలో అద్భుతంగా జరగబోతుందని చెప్పి ఇప్పుడే ఎన్నో పోస్టర్స్ లాంచ్ చేసుకున్నాం. అందులో వీళ్ళు చేసే కార్యక్రమంలో గొప్ప విషయం ఏంటంటే ఒక డెమోస్ ఒకటే కాదు, కొత్తగా బ్యూటిషియన్ కోర్సెస్ కానీ ఈ యొక్క ప్రొఫెషనలిజం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడానికి ఈ యొక్క మేకప్ అకాడమీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం ఒక విశేషాంశం. తద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చక్కగా క్రియేట్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎంతోమంది స్థాయిలో ఎంతో పేరున్నది. విశాఖపట్నం అంటే ప్రకృతి అందాలకు మార్పు. సినిమాలు కూడా ఇండస్ట్రీ కూడా ఫోకస్ అవుతుంది. సినిమాలన్నీ ఇక్కడ చేస్తున్నారు, లొకేషన్స్ అన్నీ ఇక్కడ కంట్రీస్ వేరే చోట జరుగుతుంది. కానీ ఇక్కడే మెయిన్గా పెట్టుకుని ఇక్కడే ఆర్టిస్టులు ఇక్కడతోటే జరగాలని కోరుకుంటున్నారు. దానికి ఫౌండేషన్ లాంటిది BBN సంస్థ చేస్తున్నటువంటి విధానాలు. తద్వారా ఎంతోమంది దానికోసం లెంగ్త్లో కూడా ఎంతోమంది ఎక్స్పోజ్ అవుతారు. తద్వారా ఎంతోమంది నిర్మాతలు కూడా దీనిలో దృష్టిపడి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల మీద ఒక మంచి అవగాహన ప్రజలందరికీ కూడా ఏర్పడి మనం చాలా విషయాల్లో ముందున్నాం అనే విషయం బయటపడుతుంది. అలాగే విశాఖపట్నం ఇప్పుడు టూరిజంకి చాలా ముందంజలో నడుస్తుందండి. ఈ మధ్య కొంచెం తక్కువలో అనిపించిన ఈ మధ్య కాలంలో It's the first time of Andhra Pradesh and Visakhapatnam. We are organizing 2 days of classes for makeup, nail, hair extension, all
together in the form of Saima Beauty Expo. That is South India Makeover Artist Beauty Expo. In that you can see awards, makeup competition and free knowledge that we are giving you 24 plus makeup artists across India. That is Gorgeous Rajni ma'am, Harshit Bhatia sir, Aryan sir, and the famous from Telugu industry, Kotala Ravi sir. And we are giving the free entries, so have fun and enjoy. Thank you. ముందుగా వేదిక అలంకరించిన అందరికీ నా పాదాభివందనాలు. మీడియా సోదరులందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలండి. లాస్ట్ టైం నేను ఒక మాట చెప్పాను, అదేంటి అంటే స్త్రీకి ఎలాంటి ఉండాల్సిన అవసరం లేదు. సో సత్యం ఎక్కడా లేదండి, మీలోనే ఉన్నారు. అది తీసి బయట పెట్టి ఒక చక్కటి వేదిక అందిస్తున్నారు, దాన్ని ఉపయోగించండి. ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చాం, జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 100కి వచ్చామంటే దానికి ఎన్ని ఒడిదులు ఎదుర్కొని ఉంటామో ఆలోచించుకోవాలి. సో ప్రతి ఒక్కరిలో కూడా అది ఉంది, అది గుర్తించుకుంటూ రావాలని ఎందుకు ఎన్నిసార్లు స్త్రీ అంటున్నానంటే మనకున్న బలం మనకు తెలియదు కాబట్టి మనకు ఎవరో చెప్తే కానీ మనకు ఎవరో పుష్ చేయదు. సో పుష్ మనకు మనమే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ఇలా అయినా ఒక యాక్షన్ ఉంటుంది, ఎవరైనా వాళ్ళ గోల్ ఏంటంటే ఒక మూవీలో యాక్ట్ చేయాలి. బహుశా వైజాగ్లో డెవలప్ అవుతున్న ఈ సినిమా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫారం చాలా మంది ఉపయోగపడుతుందని. సో అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, అసలు ఏంటి, అసలు బ్యాకప్ అంటే ఏంటి, అసలు స్టేజ్ షో అంటే ఏంటి, ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఏంటి, అసలు ఏ టు జెడ్ వాళ్ళకి తక్కువ ఇచ్చి డిసెంబర్ 25th, 26th వాళ్ళకి ఒక భారీ reaction alright, thank you so much. And everybody, namaste andi prati okkariki na peru Moksha andi. And a Saima Beauty Expo edaithe undo in the presence of BBN Beyond Beauty Network, Crazy Events, Mad Presents, alage NCRC National Consumer Rights Consumer వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఈవెంట్స్. ఆ మల్టిపుల్ ఈవెంట్స్లో వచ్చేసరికి మనకు సైమా అవార్డ్స్ ఉంది, తర్వాత సైబా అవార్డ్స్, సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్స్ అవార్డ్స్, సౌత్ ఇండియా మేకవర్ అవార్డ్స్, అలాగే బ్యూటీ నాలెడ్జ్ ఎక్స్పో, అలాగే మల్టీ ఫ్యాషన్ కార్నివల్లో మనకు ఫ్యాషన్ షోస్ ఫర్ మామ్స్ అండ్ కిడ్స్ అండ్ దెన్ ఫ్యాషన్ షోస్ ఫర్ ద కిడ్స్, అలాగే ఈ ఎన్సీఆర్సీ నేషనల్ బిజినెస్ కన్స్యూమర్ రైట్స్ బిజినెస్ అవార్డ్స్, దాంట్లో మత్స్య సువర్ణ అవార్డ్స్, గజేంద్ర పురస్కార్ అవార్డ్స్, నృత్య సంఘం వారి తరఫు నుంచి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, స్టార్ ఇండియా బ్యూటీ పేజెంట్ వారి ఆధ్వర్యంలో మిస్ సొగసరి, మిస్సెస్ సొగసరి, మిస్టర్ సోగాడు, చోటా కింగ్, చోటీ క్వీన్, అలాగే కాస్మెటిక్స్ వాళ్ళ తరపు నుంచి ఈ సైమా బ్యూటీ ఎక్స్పోలో 2 days ఆఫ్ కాస్మెటిక్స్ ఎక్స్పో, అలాగే బీబీఎన్ అండ్ ఎస్బీఎంఎస్ వారి ఆధ్వర్యంలో నాలెడ్జ్ ఎక్స్పో, 2 live stages with 24 nationalized celebrities, haircuts, hairstyles, makeup, saree drapings, మరియు nail art and multiple talent showcasing, talent developing మీద వాళ్ళకు ఫ్రీ డెమో సెషన్స్ ఉండబోతున్నాయి. అంతకు మించి గెస్ట్ పరంగా చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి మనకు ఓజాస్ రజనీ కావచ్చు, మన తర్వాత ఈ హెయిర్ ఇండస్ట్రీలో గురువు ఏదైతే మన హరీష్ భాటియా, అమోద్ దోషి, ఆర్యన్, ఇలా ఒక్కొక్క ఫిలిం ఇండస్ట్రీ నుంచి, అలాగే పొలిటికల్గా మినిస్టర్స్ కావచ్చు, మన తర్వాత మన లోకల్ లీడర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ నుంచి మన సిపి గారితో కూడా డిస్కషన్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. మన పొలిటికల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ టు బిగ్గర్ ఈవెంట్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మన తర్వాత లోకల్ లీడర్స్, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, మన తర్వాత బిజినెస్ వాళ్ళు, అంతకు మించి మన ఎన్సీఆర్సీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ నేవీ, డిఫెన్స్, ఆర్మీ అండ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెలబ్రిటీస్ అండ్ మల్టిపుల్ ఫీల్డ్ నుంచి వస్తారు కాబట్టి సో వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఎవ్రీబడి ఈస్ ఎ సెలబ్రిటీ అండ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్ ఫన్ అట్ దిస్ సైమా బ్యూటీ ఎక్స్పో అండ్ సైమా సౌత్ ఇండియా మేకఓవర్ ఆర్టిస్ట్ బ్యూటీ ఎక్స్పో బై BBN, NCRC, మ్యాడ్ ఈవెంట్స్ అండ్ క్రేజీ ఈవెంట్స్. హైదరాబాద్లో, విజయవాడలో, రాజమండ్రిలో, అలాగే మళ్ళీ బెంగళూరులో, ఇప్పుడు వైజాగ్లో జరుగుతుంది. సో ఎన్నో విధాలుగా సైమా బ్యూటీ ఎక్స్పో నుంచి మనకు
ఎంతోమంది ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు సెలబ్రిటీస్ చేతుల మీద తీసుకోవాల్సినటువంటి ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఇప్పించడానికి సైమా బ్యూటీ ఎక్స్పో ఇన్ అసోసియేషన్ విత్ బీబీఎన్ అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వెళ్తుంది. Thank you. I am the complete event organizer along with the other organizers here and supporters over here. Thank you. మాస్టర్ క్లాస్ గురించి అండ్ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అలాగే నీలా మేకప్ కూడా అండ్ చాలామంది ఇంట్రెస్ట్గా వచ్చి వాళ్ళ టాలెంట్ అండ్ అలాగే మనకి బీబీఎం నుంచి అండ్ అలాగే సైమా నుంచి వాటర్ క్యాంటీన్స్ నుంచి మనకి జనవరి 25 అండ్ అలాగే 26 బిగ్గెస్ట్ బ్యూటీ ఎక్స్పో అనేది చాలా టాలెంట్ షోస్ అలాగే లైవ్ సెషన్స్ అలాగే మనకి అవార్డ్ షోస్ కూడా జరుగుతుంది. అలాగే చూడడానికి కాంపిటీషన్స్ కూడా అండ్ టైటిల్ కాంపిటీషన్స్ మెహందీ అండ్ అలాగే నేలా టైటిల్ సెషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్ అండ్ అలాగే ప్రతి ఒక్క బ్యూటీ అకాడమీ నుంచి 1000 మంది పెళ్లి కూతుర్ని మనకి బ్రైడల్ మేకప్స్ చేసి మనకి బ్రైడల్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో ప్రతి వైజాగ్లో ఉన్నవాళ్ళే కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని